హాయ్ అండి, నేనండి టిఫిన్ షాప్ మందాకిని. అందరూ బాగున్నారా? నేను బాగానే ఉన్నానండి, కానీ చిన్న ప్రాబ్లం అండి. మీతో షేర్ చేసుకుందామని, ఒక విషయం చెప్దామని చెప్తున్నానండి. మార్నింగ్ 4ంటికి లేస్తానండి. మార్నింగ్ లేవగానే నిద్ర కళ్ళతో ఉన్నాను కదా, ఒళ్ళు తోలుతుందేమో అనుకున్నానండి. అలాగని మార్నింగ్ లేవగానే పని చేసుకుంటున్నాను. ఒళ్ళు తోలడం, తల తోలడం అలా జరుగుతుంది అనుకోండి. రోజులు బట్టి జరుగుతుంటే రోజుని ఇంటికన్నా మంచిదని డాక్టర్ చూపిద్దామని డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. డాక్టర్ బీపీ టెస్ట్ చేసి బీపీ డౌన్ అమ్ముతుందమ్మా అన్నారండి. సరే బీపీ డౌన్ అవుతుంది, ఏం చేయాలండి అంటే, ఇప్పుడు ఒక ఇంజక్షన్ చేతను ట్యాబ్లెట్ ఇస్తాను తీసుకోమ్మా అన్నారండి. సరే నేను అడిగానండి. అడిగాక ఫుడ్ విషయం అడిగితే అన్నారు, కొద్దిగా రైస్ తక్కువ అని, కొద్దిగా కూర ఎక్కువ వేసుకుని తింటా ఉండమ్మా, బీపీ కంట్రోల్ అవుతూ ఉంటుంది అన్నారండి. సరే కదా డాక్టర్ చెప్పింది మంచిదే కదా అని కాగా నేను కూర ఎక్కువ వేసుకొని రైస్ తక్కువ వేసుకొని తిన్నానండి. తిన్నాక గ్యాస్ వచ్చేసిందండి. గ్యాస్ నొప్పి వచ్చేసింది. కూర ఎక్కువ తింటానండి. సరే గ్యాస్ నొప్పి వచ్చేసిందండి. మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి మళ్ళీ ఊరికానండి. నేను ఏటమ్మా మళ్ళీ వచ్చేది అన్నారండి. తెల్లారి మళ్ళీ ఊరితే అన్న గ్యాస్ నొప్పి వచ్చేస్తుందండి అని ఆ డాక్టర్ గారు అంటారు, ఉప్పు కారం పులప తగ్గించమ్మా, గ్యాస్ నొప్పి తగ్గుతుంది అన్నారండి. సర్లే అనేసి అంటే డాక్టర్ గారండి, కూర తక్కువ తింటానేమో బీపీ డౌన్ అయిపోతుంది, కూర ఎక్కువ తింటానేమో గ్యాస్ వచ్చేస్తుంది, మాలాంటి వాళ్ళు ఇంకెలా బతకాలండి అన్నానండి. ఏదైనా సొల్యూషన్ చెప్పండి ఫ్రెండ్, నా పరిస్థితి ఇలా ఉందండి, ఏం చేయాలో అర్థం అవుతలేదు. తింటేనేమో గ్యాస్ వచ్చేది, తినకపోతేనేమో బీపీ డౌన్. నా పరిస్థితి అలా ఉంది.